కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిష్ఠిత జనము అనగా పెక్యులియర్ పీపుల్, అంటే స్పెషల్ పీపుల్ ఫర్ గాడ్. అందరూ మనుషులే, వారు ప్రతిష్ఠించబడిన వారు అనగా కొంత ఎక్కువ ప్రత్యేక బాధ్యత వాళ్ళకి ఇవ్వబడింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు యూదుల నుండి కోరుకున్నది ఏంటంటే, వారు పొందినటువంటి ఆజ్ఞలు, వారు ఆశీర్వదించబడిన విధానము, వారు ఇవ్వబడినటువంటి బోధంతా కూడా ప్రపంచ మానవాళికి ఇవ్వాలని, పంచిపెట్టాలని దేవుడు అనుకున్నాడు. కానీ వారు అలా ఉండల. ద్వితీయోపదేశకాండము 14:2 నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అనగా దేవుని యాజక సమూహము, దేవుని ప్రజ, దేవుని వారు. యెహోవా దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనము అగునట్లు నిన్ను అనగా ఇశ్రాయేలు జనాంగమును ఏర్పరచుకున్నాడు. ప్రతిష్ఠిత జనముగా ఉండాలని నేను అనుకున్నాను, పాపిష్టి జనముగా మీరు మారిపోయారు. అందుకనే అన్యులకు సువార్త ప్రకటించడానికి నేను అపోస్తులులను, ప్రవక్తలను ఏర్పాటు చేయవలసి వచ్చిందన్నాడు యేసుప్రభు వారు. ద్వితీయోపదేశకాండము 14:21 నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అనగా గాడ్స్ ఓన్ స్పెషల్ పీపుల్ అంటున్నాడు. ఈ రోజున యూదులు అందరూ కూడా దేవుని చేత ప్రతిష్ఠించబడిన జనములో భాగముగా ఉండడం లేదు. కానీ అన్యజనులలో నీలాంటి నాలాంటి ఎవరైతే యూదేతరులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దేవునికి ప్రతిష్ఠిత జనమే. ప్రతి ఒక్క దైవజనుడు నిజాయితీగా ₹1 కూడా ఊహించకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా సేవ చేస్తున్నటువంటి, కడుపు కాలినా సరే సేవ చేస్తున్నటువంటి, దేవుడు అని దేవుడిని నమ్ముకుని ఉన్న ఆస్తంతా కూడా ఈ చర్చి కట్టడానికి తగలబెట్టే పిల్లల బతుకులు పాడైపోయారని భార్య చేత తిట్లు తిన్నా సరే, ఎంతోమంది దైవజనులు ఉన్నారని నాకు తెలుసు, నేను కళ్ళారో చూశాను. నేను వారందరూ భార్య చేతిలో దెబ్బలు తిన్నవారే, భార్య కుటుంబస్తులతోనే తిట్లు తిన్నవారే, అవమానాలు పాలైపోతున్నవారే, అయినా కూడా దైవజనులుగానే ఉంటున్నవారే. దేవుని కొరకు పౌరుషము కలిగి ఈ లోకము విషయంలో రోషము లేకుండా, పౌరుషం లేకుండా, ఇట్స్ ఓకే నువ్వు నన్ను తిట్టు, నేను మాత్రం దేవుని కోసమే పనిచేస్తాను అంతే. దేవుడు నన్ను పిలిచాడు, వాడుకోవాలనుకున్నాడు, వాడుకుంటున్నాడు, నేను వెరీ హ్యాపీ. మీరందరూ దేవుని నంబరు, మీకు అన్ని రోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి. నాకు ఏ రోగం లేదు, కానీ నా దగ్గర ఆస్తు లేదు, ఉన్నదంతా కూడా చర్చ కట్టేశాను, మనుషుల కోసం పనిచేస్తాను. ఇది ఎత్తబడే సంఘముగా ఉండాలని నేను ఆరాటపడుతున్నాను, ఆశపడుతున్నాను. కాబట్టి నా ఆలోచన అంతా కూడా, నా ప్రాణం అంతా కూడా ఈ చర్చ్ మీద, చర్చకు వచ్చేటువంటి సభ్యుల మీద ఉందని భార్యతను కొట్లాడి చర్చ నడిపించేటువంటి దైవజనులు ఉన్నారు. ప్రతిష్ఠిత జనము అంటే వీళ్ళే, దేవుని సేవ కొరకు ఏర్పరచబడిన వారు, వేర్పరచబడిన వారే ఈ ప్రతిష్ఠిత జనము. పేతురు గారు తన మొదటి పత్రిక 2:9 రాస్తున్నాడు చూడండి. మీరు అనగా విశ్వాసులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని రప్పించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అనగా దేవునికి పరిచర్య చేయు నిమిత్తము అనగా దేవునిని ప్రకటించేటువంటి నిమిత్తము, దేవునికి మహిమార్థముగా మనము పరిచర్య చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. రాజులైన యాజక సమూహము అనగా ఈ లోకములో అధికారము కలిగినటువంటి యాజకులుగా, దేవునికి సేవకులుగా అని అర్థం. యోహాను సువార్త 1:12 యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో ఆ అంగీకరించిన వారికి అందరికీ అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలవ్వడానికి అనగా దేవుని లోకమైన పరలోకములో నివసించడానికి, పరలోక నివాసులు అవ్వనట్లు దేవుడు వారందరికీ కూడా అధికారాన్ని అనుగ్రహించాడు. అనగా ప్రతిష్ఠిత జనములో ఎవరెవరు ఉండబోతున్నారు? యేసుక్రీస్తును పోలి ఆయన స్వభావమును, ఆయన లక్షణాలను, ఆయన గుణగణాలను, ఆయన జీవన శైలిని, ఆయన బోధను పంట పట్టించుకున్నటువంటి నిజమైన క్రైస్తవులే, క్రీస్తు అనుచరులే, క్రీస్తును అనుసరించేవారు మాత్రమే వీరందరూ కూడా ప్రతిష్ఠిత జనముగా ఉండబోవడానికి అర్హులే అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టలమై ఉండేలాగున, ఆయన మనను గుర్తించేలాగున, ఆయన మనను మెచ్చుకునేలాగున, ఆయన మన బోధను ఇష్టపడేలాగున మనము మన బోధను ఉండనిస్తే మంచిది. ఇక్కడ నాకు దేవుడు తెలియడం గొప్ప విషయం కాదు, దేవునికి నేను తెలియాలి.
దేవుని నేను గుర్తుపట్టడం కాదు, దేవుడు నన్ను గుర్తుపట్టగలగాలి. అది క్రైస్తవం యొక్క లక్షణం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఎన్నిక లేని వారమైన మేము, అర్హత లేని వారమైన మేము, అజ్ఞానులమైన మేము ఈ రోజున నీ వాక్యపు వెలుగులో నిలబడడానికి, అర్హత సంపాదించడానికి గల కారణం నీవే ప్రభువా. నీ కృప చొప్పున, కనికరమ చొప్పున నీవు మమ్మలను పిలిచి, మమ్మల్ని ఆకర్షించి, మేము నీకు ఒక ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి నీవు ఏర్పరచుకున్నావు ప్రభువా. నీవే నీ కరుణ చొప్పున, నీ కనికరం చొప్పున ఏర్పరచుకున్నావు. ఈ గొప్ప రక్షణ పొందిన మేము వీలైనంత మందిని రక్షణ మార్గంలోనికి నడిపించాలని ప్రయత్నం పడుతూ ఉంటున్నాం ప్రభు. మా పరిచయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా అందరికీ మీరు తోడుగానే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.